సంవత్సరాల తరబడి వెనుగడు చేస్తున్నటువంటి నేపథ్యంలో వేగవంతంగా దాన్ని పూర్తి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన రాష్ట్రానికి ఉందనేటువంటి నేపథ్యంతో ఇవాళ మనం మరి రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెట్టుకోవడం జరిగింది. అయితే గోదావరి నది ద్వారా కొన్ని వేల టీఎంసీల క్యూసెక్కుల నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోయి నిరుపయోగంగా తయారైనటువంటి నేపథ్యంలో దానికోసం అవిశ్రాంతంగా పోరాటం చేసినటువంటి కొల్లి నాగేశ్వరరావు గారు ఆయన ఉద్యమకారుడే కాదు, ఆయన మనసులో ఉన్నటువంటి భావాన్ని పాట రూపంలో అమ్మ గోదావరమ్మ, పక్కనే కృష్ణమ్మ ఉంది, కృష్ణమ్మ నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతుంది, మరి ఆదుకో అమ్మ అని అంటూ ఒక మంచి పాట రాశారు. ఆ పాటను మీకు పాడి వినిపిస్తాను. గోదారమ్మ గోదారమ్మో చెల్లి కృష్ణమ్మ నాదుకోవమ్మా, గోదారమ్మ గోదారమ్మో చెల్లి కృష్ణమ్మ నాదుకోవమ్మా, పడవటి కనుమలే మంజీరమ్మ నేరు ప్రాణహిత ఇంద్రమ్మ, అక్కా చెల్లెలు జన్మ పడవటి కనుమలే, మాతా ప్రకృతి మీకు ఒకటేనమ్మా, మంజీరమ్మ నేరు ప్రాణహిత ఇంద్రమ్మ, అవ్వ శబరి సహ అందరూ సబలలేనమ్మా, మహాజలమంత నీలో కలిసెను భూములు కొరతని ఓలి తక్కువని, మహాజలమంత నీలో కలిసెను భూములు కొరతని ఓలి తక్కువని, జలముద్రుతి ఉన్నా వినియోగ లోపమని, జలముద్రుతి ఉన్నా వినియోగ లోపమని, దిగులు చెందకే ఓయమ్మ సంద్రాన కలువకే మాయమ్మ, దిగులు చెందకే ఓయమ్మ సంద్రాన కలువకే మాయమ్మ, గోదారమ్మ గోదారమ్మో చెల్లి కృష్ణమ్మ నాదుకోవమ్మ, కృష్ణమ్మలో కలిసే ఘటమాల ప్రభా, దుర్గంగా భీమా తుంగభద్ర మూసి, కృష్ణమ్మలో కలిసే ఘటమాల ప్రభా, దుర్గంగా భీమా తుంగభద్ర మూసి, పాలేరు మున్నేరు అందరూ అవలలే, జనం అధికమాయే భూములెక్కువాయే, సాగునీటి కొరత తాగునీటి కొరత, సాగునీటి కొరత తాగునీటి కొరత, కృష్ణమ్మ నాదుకోయమ్మ కోపతాపాలు వద్దమ్మ, కృష్ణమ్మ నాదుకోయమ్మ కోపతాపాలు వద్దమ్మ, గోదారమ్మ గోదారమ్మో చెల్లి కృష్ణమ్మ నాదుకోవమ్మ, రాయలేలిన సీమ పెన్నవాసులంతా ఆ మన్నే కనకమానే వీర తెలంగాణ, రాయలేలిన సీమ రాయలేలిన సీమ పెన్నవాసులంతా ఆ మన్నే కనకమానే వీర తెలంగాణ, పసిడి పంటలు పండేటి కోస్తా ఆంధ్రలు, పసిడి పంటలు పండేటి కోస్తా ఆంధ్రలు, అందరినీ ఆదుకోయమ్మ జన్మ సార్థకం అవునోయమ్మ, అందరినీ ఆదుకోయమ్మ జన్మ సార్థకం అవునోయమ్మ, గోదారమ్మ గోదారమ్మో చెల్లి కృష్ణమ్మ నాదుకోవమ్మ. ప్రత్యేకించి మొన్న ఆగస్టు 3వ తేదీ నాడు మేము సిపిఐ ప్రతినిధి బృందంగా పోలవరం ప్రాంతాన్ని పర్యటించడం జరిగింది. ఈ పోలవరం ప్రాంతంలో మేము పోకముందే అప్పటికే చాలా రోజులుగా నిర్వాసితులందరూ కూడా వారు అనేక ఇబ్బందులు పడ్డారు. చాలా ఇబ్బందులు. ఏంటంటే
ఇప్పుడు నిర్వాసితులు, ముంపు ప్రాంతాలు, వరద ప్రభావితులు అన్నప్పుడు సహజంగానే కష్టాలు వస్తాయి, దాన్ని మనం కాదనలేదు. కానీ నార్మల్ అన్నమాట. నిజంగా ఒకసారి ఎంత బాగా అంటే 21 రోజుల పాటు వాళ్ళకి కరెంటే లేదు. 21 days. మనం ఎప్పుడన్నా టౌన్లో 100 గంట కరెంటు పోతే మనం తీవ్రంగా బాధపడతా ఉంటాం. ఆ కరెంట్ డిపార్ట్మెంట్ 10 సార్లు ఫోన్ చేస్తాం. వాళ్ళు 21 రోజులు వాళ్ళకి కరెంటే లేదు. చివరికి వాళ్ళ పిల్లలకి ఈ పాల ప్యాకెట్ కూడా సరఫరా చేయలేకపోతుంది. ఇంకా వాళ్ళకి ఫుడ్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి. నేను పేపర్లో బాగా రాశాను. ఒక ఎంఆర్ఓ ఆ పశువులకి మేత తీసుకొని పోయి కరెక్ట్గా గట్టు మీద వేశారు. అది మళ్ళీ పడవలో తీసుకొని పోయి వాళ్ళకి అందజేయాలి. చేసినాక ఏంటంటే డబ్బు లేకపోతే గట్టు మీద వేసి వచ్చాడు. ఏమంటే అంత అధ్వానంగా ఈసారి గవర్నమెంట్ వాళ్ళని ఆదుకున్న దాంట్లో పూర్తిగా విఫలమైంది. అది చాలా తీవ్రంగా అసంతృప్తికి లోనయ్యారు. ఏదేమైనా సరే పోలవరం డ్యామ్ నిర్మించి తీరాలి, దానికి ఇది చేయాలని మనం చెప్తాం. కానీ అక్కడ చూస్తే ఇప్పుడు వాస్తవానికి ఏమంటే ఇది వాళ్ళు అక్కడ లేటెస్ట్గా 3వ తేదీ నాడు అక్కడ ఉన్న ఇంజనీర్లు వారు ఇచ్చింది స్టేటస్ రిపోర్టు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి ఆగస్టు 3వ తేదీ నాడు వారు గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్టు. దీని ప్రకారం అంటే ఇది లేటెస్ట్ అనుకుంటున్నాం. ఈరోజు జరుగుతుంది 8వ తేదీ కాబట్టి ఇది ఆగస్టు 3వ తేదీ నాడే వారు ఇచ్చిన రిపోర్ట్. ఇంకా లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఏమంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా దాదాపు వారు ఇచ్చిన నివేదిక ప్రకారం 22% మాత్రమే వారు నిర్వాసితులకు ఇవ్వాల్సింది కాంపెన్సేషన్ అని ఇచ్చారు. మిగతాది అంటే 78% వాళ్ళు చేయలేకపోయింది. ఓన్లీ 22% అని వారు ఇచ్చిన నివేదిక ప్రకారం. నిర్మాణానికి సంబంధించేమో వారు చెప్పేది 78.77% మేము చేశాము నిర్మాణం అన్నారు. ల్యాండ్ అక్విజిషన్ R&R దీనికి సంబంధించి 22.09%. అంటే ఓన్లీ 22% మాత్రమే ఇంతవరకు వారు అది ఇవ్వగలిగారు. మిగతా 78% మందిని గాలి వదిలేశారు. నువ్వేం చేస్తున్నావు, మేము ఇంకా డ్యామ్ కంప్లీట్ కాలేదు. డ్యామ్ కంప్లీట్ కాకపోయినా కూడా నువ్వు కాపర్ డ్యామ్ పెట్టేసావు. అప్పర్ కాపర్ డ్యామ్ పెట్టాడు. కాపర్ డ్యామ్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా స్పిల్వే పెట్టాడు, అప్పర్ కాపర్ డ్యామ్ పెట్టాడు. కాబట్టి ఆటోమేటిక్గా నీళ్ళన్నీ అక్కడ నిలుస్తాయి. నీళ్లు నిలిచిన తర్వాత పైరుని గట్టి. కాబట్టి ఏమంటే వారు 78% నిర్వాసితులకు ఇవ్వాల్సిన మొత్తం వారికి ఇవ్వాలి. వారికి ఇవ్వనందువల్ల వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా జూలై, ఆగస్టు మాసాలు తీవ్రంగా అదే మన ల్యాండ్ అక్విజిషన్ 2013 ప్రకారం ఇవ్వాలి. దాని ప్రకారం ఇవ్వాలి. 2013 దాని ప్రకారం ఇవ్వాలి. వారు ఇవ్వలే. ఓన్లీ 22% మందికి ఇచ్చామని చెప్పి వారు ఓపెన్గా వారే చెప్తారు. అంటే ఏమి 78% మంది నీకు ఇవ్వలే. వాళ్ళందరినీ గాలి వదిలేస్తారు. వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళ కనీస సౌకర్యాలు చేయాలి. పైగా ఇప్పుడు బాధాకరం నిర్వాసిస్తుంది ఏమంటే వారు పక్కన తెలంగాణకు అనుకోని ఉన్నారు. యాక్చువల్గా తెలంగాణ అందరూ అంతా కలిసే కదా. వాళ్ళు తెలంగాణలో వాళ్ళకి ఒక కుటుంబానికి 10,000 ఇస్తే 7,000 రూపాయలు ఇచ్చారు వరద బాధితులు. కానీ అందుకోసం ఇప్పుడు ఎవరైతే బాధితులు, ఎవరైతే నిజంగా ఇల్లు కోల్పోతూ ఉన్నారో, ఎవరైతే భూములు కోల్పోతూ ఉన్నారో, దాదాపు 200 పంచాయతీలు ఇవాళ మునిగిపోతూ ఉన్నాయో వాళ్ళ త్యాగం ఫలితంగానే ప్రాజెక్ట్ వస్తారు. వాళ్ళు లేకపోతే ప్రాజెక్టే రాదు. వాళ్ళందరూ కూడా త్యాగం చేస్తూ ఉన్నారు. వాళ్ళు త్యాగం చేసే వాళ్ళని ನೀವು ఎట్లా చూసుకోవాలి, పువ్వులో పెట్టుకుని చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఇక్కడ ఉండగే ఉంటాము, మమ్మల్ని మళ్ళీ తెలంగాణలో కలపండి అనే ఒక పరిస్థితికి వచ్చారంటే, తెలంగాణలో కాకుండా ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం
సిగ్గుపడాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మ నేను పంపిన 2,000 రూపాయలు అన్యాయం లేదని అడుగుతా అన్నాడు తప్ప, అరే ఆడ తెలంగాణలో 10,000 ఇస్తా ఉన్నారు, నేను కూడా 10,000 ఇద్దాం, వాళ్ళలో ఆ భావన పోగొడదాం, వాళ్ళని ఆదుకుందాం, వాళ్ళు లేకపోతే డ్యామ్ రాదు కదా అనే ఒక ఇది రావడం. కాబట్టి ఏమంటే చాలా బాధాకరం వాళ్ళు చేసింది. ఇంకోటి ఏమంటే డ్యామ్ అంతా చాలా గవర్నమెంట్ బయట చెప్పడం కాదు, అసెంబ్లీలో అనౌన్స్ చేశారు 2020 డిసెంబర్ కల్లా కంప్లీట్ అయిపోతారు, లేదు జూన్కే కంప్లీట్ అయిపోతుంది, కరెక్ట్గా నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు అక్కడ పోయి మనం చూస్తే నిజంగా ఇంతవరకు మెయిన్ డ్యామే అట్లా అర్తికం రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో అది దానికి మెయిన్. పోలవరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన కాంపోనెంట్ ఏదంటే అర్తికం రాక్ఫిల్ డ్యామ్. అర్తికం రాక్ఫిల్ డ్యామ్ ఇంతవరకు కట్టనే కట్టలే, నువ్వు అసలు ప్రారంభమే కాలే. నిన్న మనం ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ పెడతామంటే నిన్న పోయాడు మళ్ళీ ఇరిగేషన్ మినిస్టర్ అంబటి రాంబాబు, ఆయన కూడా అర్తికం రాక్ఫిల్ డ్యామ్ గురించి మాట్లాడారు. ఆయన ఏమంటాడంటే అది ఈ కాపర్ డ్యామ్కి సంబంధించి ఆ పనులు ప్రారంభించవచ్చా లేదా అని చూడడానికి వచ్చాను. ఆ పనులు కూడా నువ్వు ప్రారంభించలేవు. కారణం ఏమంటే దాంట్లో కూడా నీళ్ళు వచ్చేసింది. ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల సక్రమంగా మీరు చేయనందువల్ల అది కాపర్ డ్యామ్ అప్పర్ రీచ్లో ఉండేది, కాపర్ డ్యామ్ కింద ఉండేది, ఆ రెండింటి మధ్య నీళ్ళు వచ్చి నిలబడ్డాయి. నీళ్ళు ఎట్లు వచ్చాయి అక్కడికి, మీ తప్పు వల్లే వచ్చినాయి. అక్కడికి నీళ్లు రాకూడదు, ఆ నీళ్లు రావడానికి కూడా ఈ ప్రభుత్వం పేయింది. కాబట్టి ఏమంటే ఈరోజు ఈ పోలవరం డ్యామ్ అనేది, ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడే ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే పోలవరం ప్రాజెక్ట్. కొన్ని డైరెక్ట్ బెనిఫిట్స్, కొంతమందికి ఇండైరెక్ట్. ఇప్పుడు గోదావరి డెల్టా వాళ్ళందరికీ డైరెక్ట్ బెనిఫిట్, కృష్ణా డెల్టాకి అక్కడ నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి వీళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్, కృష్ణా డెల్టాకి ఇక్కడ నీళ్ళు వస్తాయి కాబట్టి శ్రీశైలం డ్యాంలో ఆదా అయ్యే నీటిని అక్కడ రాయలసీమకు మనం ఉపయోగించుకుంటాం కాబట్టి మనకి ఇండైరెక్ట్ బెనిఫిట్ రాయలసీమ. తర్వాత ఉత్తరాంధ్ర సృజన సమితి ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకి డైరెక్ట్ బెనిఫిట్. ఈవెన్ అందులో 23.44 టీఎంసీలు విశాఖ ఇండస్ట్రియల్ ఏరియా కూడా అందులో ఇచ్చారు. కాబట్టి ఏమంటే అటు విశాఖపట్నము, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, ఇటు కృష్ణా డెల్టా అందరికీ కూడా ఉపయోగపడే ప్రాజెక్ట్. పరోక్షంగా రాయలసీమకు ఉపయోగపడే ప్రాజెక్ట్. రాయలసీమకు ఇవాళ అవునన్నా కాదన్నా కృష్ణా డెల్టాకు 140 సంవత్సరాలుగా ఇక్కడ నీరు వాడుకుంటారు కాబట్టి వాళ్ళకి రైతు. ఇప్పుడు కృష్ణా డెల్టాకి గోదావరి జలాలు ఇస్తేనే శ్రీశైలం డ్యాంలో నుంచి మనం రాయలసీమకు వాడుకునేది అవకాశం ఉంది. లేదైనా పై భాగంలో ఉన్న పైన ఆపుకుంటామంటే ఒప్పుకోరు, ఎందుకు వీళ్ళకి రైట్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు కృష్ణా డెల్టాకి నీళ్ళు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పట్టిసీమ ద్వారా వస్తున్నాయి కాబట్టి వాడుకుంటారు. రేపు గోదావరి ప్రాజెక్ట్ అయితే కొంచెం టోటల్గా పోలవరం ద్వారా వచ్చింది. అందుకోసం అంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా సాగునీరు, అదేవిధంగా వందలాది గ్రామాలకు తాగునీరు, ఈవెన్ విశాఖపట్నం నగరానికి ఇండస్ట్రియల్ ప్రాంతానికి కూడా తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు. దీనికి తోడు 960 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా మనం ఉత్పత్తి చేసుకుంటాం. దీన్ని ఏం చేస్తున్నారంటే దీనికి తూట్లు కొడవడానికి ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడు కొత్తగా ఏమంటే కాంటూరు 41.15 కాంటూరు వరకే మనం ల్యాండ్ అక్విజిషన్ వల్ల డబ్బులు ఇస్తాము. అంటే ఏమి 135 అడుగులు ఎత్తు వరకు మాత్రమే చేస్తాము. అది 150 అడుగుల ఎత్తు నిర్మిస్తేనే పూర్తి స్థాయి ప్రయోజనాలు ఉంటాయి. మేము 150 అడుగులు ఎత్తు అన్నప్పుడు ఏమంటే అది దాదాపు 45.72 కాంటూరు దగ్గర వరకు ఇవ్వాలి. వీళ్ళు ఏమంటున్నారు, ఆ కాంటూరు గురించి మాట్లాడాలి. ఇప్పుడు అడుగులు మాట్లాడేది మానేశారు.
వాళ్ళు చాలా తెలివిగా మారిపోయింది గవర్నమెంట్. ఏమంటారంటే 41.15 దగ్గర వరకు మేము ఇస్తాము అంటే పాక్షిక ప్రయోజనాలు ఉంటాయి. ఏమంటే పూర్తి స్థాయి ప్రయోజనాలు మనం పోలవరం ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా 150 ఫీట్లు ఉంటే తప్ప ఆ లబ్ధి జరగదు. లేదంటే మొత్తం సముద్రంలో నీళ్ళని పోవాల్సి చూస్తాను కదా, ఎన్ని నీళ్లు పోతా ఉన్నాయో అన్ని నీళ్లు సముద్రంలో పోవాల్సిందే తప్ప నా దేశంతో ఈ సంవత్సరం మినిమం 3000 TMC పోవచ్చు. 3000 TMCల వరకు సముద్రంలో నీళ్లు ఉత్తారమయ్యే అవకాశం. అన్ని నీళ్లు ఉత్తారాలే పోతా ఉంటే మనం చూస్తూ ఉండడం అనేది సమస్య కాదు. కాబట్టి పూర్తి స్థాయి ప్రయోజనాలు నెరవేర్చే పద్ధతుల్లో పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలి. 150 ఫీట్ ఉంటే అది జరుగుతుంది. కానీ ఇది బాధాకరం ఏమంటే నిన్న కూడా నీతి ఆయోగ్ మీటింగ్ మన ముఖ్యమంత్రి గారు పోయారు. ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు గురించి ఒక్క మాట కూడా మాట్లాడారు. అసలు మాట్లాడే మాట్లాడారు. అందరూ స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడలేదు అంటారు కానీ స్పెషల్ స్టేటస్ ఎన్నడో వదిలేస్తారు మాట్లాడాలి. ఇది పోలవరం ప్రాజెక్టు కూడా మాట్లాడాలి. పైగా మన పోయినసారి ఆయన చెప్పింది ఏమంటే నేను 1000 కోట్లు 2000 కోట్లు నేను ఇచ్చిండ్రు కానీ 20,000 కోట్లు పైన కాబట్టి నేను కాదు కదా వాళ్ళు ఇవ్వాలంటే నేనేమంటానంటే నేను 1000 కోట్లైనా ఇవ్వచ్చు 500 కోట్లైనా నేను ఇవ్వచ్చు. ఇది పోలవరం జాతీయ ప్రాజెక్టు. జాతీయ ప్రాజెక్టు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు అడగాలి, నువ్వు అడగడం లేదు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే 1000 కోట్లు ఇవ్వద్దు, 2000 కోట్లు ఇవ్వద్దు. ఇది పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఆ రకంగా మనం దీనిపైన ముందుకు ముందుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తే ఓకే, ఆయన రాకపోయినా మనం మాత్రం వదిలిపెట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్తో సాధించుకోవాలి. తర్వాత మన తెలంగాణ ముంపు మండలాల వారు వచ్చారు, స్వర్ణగారు కూడా వచ్చారు. తర్వాత మరి అదేవిధంగా మన ముంపు మండలాలతో పాటు తెలంగాణ సిపిఐ నాయకుడు రామప్రసాద్ గారు కూడా వచ్చారు. అందరూ కూడా మాట్లాడతారు. మధు గారు కూడా వచ్చారు. గురునాథరావు గారు కూడా జంగారెడ్డిగూడెం పోలవరం ముంపు మండలాల్లో పదే పదే మన ఆల్పార్ట్ తెలిసి మనం కలిసి తిరిగినప్పుడు ఆయన కూడా తిరిగాడు. ప్రతి సందర్భంలో కూడా అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాడు. పదువు గారికి రావుల గారికి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అందరూ తెలుసు పోలవరం ప్రాజెక్టు నా ఉపయోగాలు, ఆ ప్రాజెక్ట్కి నిర్మించడానికి శ్రమ ప్రతి ఒక్కరు కూడా అనిపించిన వాళ్ళమే. ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందంటే పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి రాజకీయాలు చేసే పరిస్థితి రోజుల్లో గతంలో మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏదైనా ప్రజలకి అవసరమయ్యే ఏ ప్రాజెక్ట్ చేసినా అందరూ సమిష్టిగా భాగస్వామిగా కూడా మనం పోరాటం తప్పదు. ఈ రోజు ఎంత ఏంటంటే ఆ రోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎంతో మంది అసూలు బాసి ఇబ్బంది పడి ఆ ఫ్యాక్టరీ నిలుపుకుంటే ఈరోజు ఆ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తుంటే విశాఖపట్నంలోనే స్పందన పరిస్థితి. మరి ప్రాజెక్టు ఒక దిశానిర్దేశం లేకుండా జాతీయ ప్రాజెక్టుని తెలుగుదేశం పార్టీ మేము చేస్తామని చెప్పి వాళ్ళు తీసుకోవడం, వాళ్ళు సరియైన పత్రం కాకుండా అధికారం శాస్త్రమైన రీతిలో వాళ్ళు వ్యవహరించి నిర్వాసితులు పూర్తిగా పట్టించుకోకుండా నాడు ఇబ్బంది పడి మనం చూసాం. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఏడేరుపాడు, కుక్కునూరు, చిత్తూరు మొత్తం అందరినీ కూడా
మా జంగాడు పక్కన తోడబాయి గ్రామంలో అక్కడ భూములు ఎక్వైర్ చేసి మొత్తం పొలాలు తీసుకున్నారు. అక్కడ వాళ్ళు పని చేయడానికి ఏ ఒక్క ఒక్క పని కూడా లేకుండా మొత్తం పొలాన్ని కూడా కాలనీ కట్టి విధంగా తీసుకోవడం. అప్పుడున్న కాలమే భాస్కర్ అని చెప్పేసి ఇప్పుడు కలెక్టర్ ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా ఒక తెలుగుదేశం కార్యక్రమం వ్యవహరించి మొత్తం పూర్తిగా నిర్వాసితులు నాశనం చేసే విధంగా రోజున అక్కడ కాలనీలు కట్టడానికి లక్షలు పెట్టి ఎక్కడ 50 లక్షలు 70 లక్షలు 80 లక్షల కోట్ల రూపాయలు చెప్పిన ఒక అవినీతికి విలేకరణ కింద ఆ రోజున ఆ తాళే గ్రామంలో పొలాలు తీసుకుని చేయడం జరిగింది. నార్త్ వెస్ట్ అందరూ కూడా అంటే చిత్తూరు దగ్గర నుంచి ఏలేరు, చిత్తూరు, విఆర్పురం, కోనవరం, కొంత ఏలేరు అందరూ కూడా అక్కడ పోయి ఏం పని చేయాలో తెలియని పరిస్థితి ఆ రోజున. మరి ఈ రోజు చూస్తున్నాం మనం చంద్రబాబు నాయుడు గారు కాపురం కట్టి పేపర్లు ఎంతసేపు మేము తొందరగా చేస్తాం గొప్పగా చేసామని చెప్పేసి వాళ్ళు పేపర్లో చెప్పుకోవడం తప్పించి ఆ ప్రాజెక్ట్ మీద పూర్తిగా పెట్టే శ్రద్ధ లేదని చెప్పి అందరికీ తెలుసు. ఆ రోజు లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాలు లాస్ట్ ఇయర్లో ముంపు వస్తుంది, బ్యాక్వర్డ్ వస్తుందని చెప్పినప్పుడు సిపిఐ పార్టీ మధు గారు అందరం కలిపి ఆ పోలవరం ప్రాంతం అంతా పెట్టడం జరిగింది. వరద లేదు, ఎటువంటి వరద వచ్చే సూచనలు లేవు. అదృష్టం ఏంటంటే గోదావరికి మొట్టమొదటిసారిగా అసలు వరద లేని సంవత్సరం లాస్ట్ ఇయర్ అందరం వెళ్ళి చూసాం. ఆ బ్యాక్ వాటర్కే అంటే మన కాపర్ డ్యాం కట్టాం, ఎందుకంటే రాక్ఫిల్ డ్యాం కట్టడానికి కాపర్ డ్యాం అనేది అవసరం తాత్కాలికంగా. ఆ కాపర్ డ్యాం కడితే వచ్చిన బ్యాక్ వాటర్కే మొత్తం చాలా ఏజెన్సీ గ్రామం మొత్తం ఉండిపోయే పరిస్థితి. ఆ రోజు ఏంటి పరిస్థితి ఏంటి, మీకు 10 లక్షల రూపాయలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ ఎన్నికల్లో వాగ్దానం చేస్తే ఏంటి చెప్పి మొత్తం గొడవ చేస్తే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి భయపడి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అమౌంట్ చేశారు, డబ్బులు కూడా చేసేవాడు. కానీ ఈ రోజు కూడా లేదు. ఆ రోజు 6,80,000 చిల్లరే ట్రైబ్స్కి, 6,30,000 నాన్ ట్రైబ్స్కి కుటుంబానికి ఇస్తామని చెప్పేసి ప్యాకేజ్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ప్రచారంలో హామీ ఇస్తే ఆ హామీని మధు గారు, రామకృష్ణ గారు అందరం కలిసి నిర్ణయం జరిగినప్పుడు ఏమంటే మేము పర్యటనలో ఉండగానే ఆ యాత్ర పూర్తవకుండానే రాష్ట్రంలో పెట్టడం చేసింది 10 లక్షలు ఇస్తామని. ఈ రోజు కూడా ఏమైతే పరిస్థితి. ముఖ్యమంత్రి అన్ని రకాలైనటువంటి సహాయ చర్యలు చేపడతామని చెప్పి వాగ్దానం చేశారు. అక్కడ ఏ రకమైనటువంటి సహాయ చర్యలు ప్రజలకి అందేటువంటి పద్ధతులు అక్కడ జరగలేదు. అధికారులు చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను మీడియా ఉన్నారు, ఎంత నిర్లక్ష్యంగా, ఎంత అన్యాయంగా, ఎంత దుర్మార్గంగా గోదావరిలో ముంచేసినటువంటి గిరిజనులకి అక్కడ ఏ రీతిగా అన్యాయం జరుగుతుందో నేను ఒక ఉదాహరణ చెప్తాను. వందల గ్రామాలు ఇప్పటికీ నెల రోజులైంది ముంపు గురై. ఇప్పటికీ సుమారు 70-75 గ్రామాలు నీళ్ళల్లోనే ఉన్నాయి. ఈ వందల గ్రామాల్లో ఇళ్లలోకి వచ్చి చదువుకున్నటువంటి పరిస్థితి లేదు. పత్రికలు ఈరోజు పత్రికలు చూస్తే పుంఖాలుగా వరద సహాయక చర్యలు ఎంత లోపభూయిష్టమన్నాయో పేర్కొన్నాయి. ఒక ఊరు శబరి ఒడ్డున ఉన్నటువంటి ఊరు మొత్తం కొట్టుకుపోతే అలా కొట్టుకుపోయిన వాళ్ళందరూ వచ్చి రోడ్లు మార్జిన్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. రోడ్డు మార్జిన్ వదిలిపెట్టి పక్కకు పోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేధింపులు. అందువల్ల ఈరోజు ఆ ఉదాహరణ మీకు చెప్పాలన్నట్లయితే డెంగ్యూ వ్యాధి వచ్చి
అనేక మందికి ఈ డెంగ్యూ వ్యాధి విస్తరిస్తూ ఉంటే నేను చాలా బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ యొక్క ప్రతినిధిగా చెప్తున్నాను ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో. డెంగ్యూ వ్యాధి, మలేరియా, టైఫాయిడ్ ఇట్లాంటి రోగాలు వచ్చి జనం అక్కడ ఆఖరికి ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వైద్య కేంద్రాలు పూర్తిగా లోపభూయిష్టంగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజమండ్రికి, కాకినాడకి రెఫరెన్స్ చేస్తున్నారు ఇలా పేషెంట్స్ని. అసలే రోగం, జ్వరం, వీడు కాకినాడకి, రాజమండ్రికి వెళ్ళాలన్నట్లయితే ఇది అయ్యే పనేనా? 100 కిలోమీటర్లు దాటిపోవాలా? అటు పోలేక అంతా భద్రాచలం పోతున్నారు. వైద్య సేవలు అనేటువంటి చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. కొంతమంది చనిపోతూ ఉన్నారు. గ్రామాలు మునిగిపోవడం కాదు. పోనవరం మండలంలో ఒక్క ఊరు తప్ప తక్కువైంది మునిగిపోవని చెప్పి కాంటూరుకి పరిధికి బయట ఉంటాయని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు ఆ ఒక్క ఊరు కాదు, మునిగిపోతుంది అని చెప్పి ఉన్న ఊరితో పాటు మొత్తం పోనవరం మండలంలో ఉన్న ప్రతి ఊరు మునిగిపోయింది. గవర్నమెంట్ ప్రజల్ని ఏ రకంగా మిస్లీడ్ చేస్తూ ఉందో, ఈ కాంటూర్స్ ప్రకటించింది ఒకటి, నిర్వాసితులకి నిర్వాసిత పునరావాస గ్రామాలు చెప్తే ఆ గ్రామాలు కూడా మునిగిపోయినాయి. ఇక్కడ మునిగిపోతుంది, ఇక్కడ కాదు అక్కడ కడుతున్నాం అని చెప్పేసి కడితే అక్కడ కట్టిన గ్రామాలన్నీ మునిగిపోయినాయి. అందువల్ల ఈరోజు మన రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య 2.5 లక్షల మంది ప్రజలకు సంబంధించినటువంటి పునరావాసం సమస్య, గోదావరి పునరావాసం సమస్య. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో నేను చెప్పాను, అక్కడ మీరు పునరావాసం పూర్తయ్యేదాకా ప్రాజెక్టు నిర్మాణం చేయకూడదు. చట్టం ఇది. పునరావాసం పూర్తి చేయండి, ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మాణం చేయాలా. చట్టం ఇది, నేను చెప్పే మాట కాదు. ఏ ప్రాజెక్ట్ అయినా ఎక్కడైనా చేపట్టినప్పుడు పునరావాసం పూర్తి చేయాలి. అందువల్ల పునరావాసం అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పునరావాస చర్యలు నత్తనడకు నడుస్తున్నాయి, బాధ్యతారహితంగా ఉన్నాయి అని మనం తీర్మానం చేయాలి. రామకృష్ణ అడిగాను, ఏమిటి భవిష్యత్తు కార్యక్రమం అంటే, భవిష్యత్తు కార్యక్రమం మంత్రులు కలుద్దాం, గవర్నమెంట్ కలుద్దాం అని చెప్పాడు. నేను రామకృష్ణతో చెప్పినప్పుడే మనం పర్యటన చేయాలి, ఇక్కడ ఉన్న అందరం పర్యటన చేయాలి. ఈ దుర్మార్గమైనటువంటి గోదావరిలో ముంచేసినటువంటి ప్రజలకి భరోసా కలిగించేటువంటి చర్యలు మనం చేపట్టాలి. బయట నుంచి వైద్య బృందాలు తిరుగుతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాంప్ కింద దగ్గర 300 మంది 400 మంది జమగూడుతున్నారు. గవర్నమెంట్ బయట క్యాంపులు పెట్టట్లేదు. కేవలం పిహెచ్సి సెంటర్స్కి వచ్చిన కూడా చాలా మందిని కాకినాడకి, రాజమండ్రికి రెఫర్ చేస్తున్నారు. ఇది పూర్తిగా బాధ్యతారహితమైంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్య అని చెప్పేసి నేను ఈ వరదల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వరద బృందాలను ఏర్పాటు చేసి వైద్య సహాయక చర్యలు ప్రత్యేకంగా చేపట్టే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అట్లాంటి చర్యలు లేకుండా ఈ రకంగా వ్యవహరించడం సరైనది కాదు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు వీళ్ళందరి యొక్క సహకారం తీసుకొని ఈ పునరావాసం, వరదల్లో దెబ్బతిన్నటువంటి కుటుంబాలను ఆదుకునేటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున డిమాండ్ చేయాలి. అందరి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి సహాయక చర్యల విషయంలో అనేది మొదటి డిమాండ్గా ఉండాలి. రెండో డిమాండ్, వైద్య సేవలు ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలి. కాకినాడకి, రాజమండ్రికి రెఫరల్ చేసేటువంటి పద్ధతి పోవాలి. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి భద్రాచలంలో అయినా సరే ప్రత్యేకమైనటువంటి క్యాంపు, వరద బాధితుల క్యాంపు, వైద్య క్యాంపు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. కాలకాలేడలో ఇప్పుడు అంతా ప్రైవేటు హాస్పిటల్కి వెళ్ళి భద్రాచలం నిండా, హాస్పిటల్స్ నిండా పేషెంట్ల జ్వరాలు వచ్చినటువంటి వాళ్ళు చచ్చిపోతున్నారు. అందులో కూడా డెంగ్యూ
చాలా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉంది. అందువల్ల బియ్యం అందించడంలో 8 వారాలు అని చెప్పారు అందరికీ, అన్ని రకాలైనటువంటి ముఖ్యమంత్రి చర్య. 8 వారాలు, ఈ లోపల ఎవరు ఉంటారో ఎవరు చేస్తారా అన్నట్టుగా ఉన్న వాతావరణం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఈ పునరావాస చర్యలు ఏమేమి చేయదలుచుకున్నారు రౌండ్ టేబుల్ అఖిలపక్ష సమావేశం జరిపి అందరికి వివరించి ఆపదలో ఉన్నాడని ఆదుకునేదానికి ఈ పార్టీ ఆ పార్టీ అనే దాని తేడాను చూడకుండా అందరి సహకారం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సహాయ చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇక పంటల నష్టం, పశువులు, గోదావరిలో కొట్టుకుపోయిన పశువులు, గొర్రెలు, మేకలు గోదావరిలో కొట్టుకుపోయిన నష్టపరిహారం, ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. నేను 25వ తారీఖున ఆ ప్రాంతంలో చిత్తూరు దాకా వెళ్ళి పర్యటన చేసి వచ్చాను. మనం అందరం కలిసి ఒక డేట్ రామకృష్ణ ఈరోజు ఇక్కడ మనం అనుకొని చందాల ఎంగయ్య గారు 12 గంటలకు ఇక్కడికి చేస్తానని చెప్పి దారిలో ఉన్నాను. ఆలస్యమైంది, పొరపాటు జరిగింది, మళ్ళీ అని చెప్పేసి ఇప్పుడు 12 గంటలకి 20 నిమిషాలకు వస్తాడేమో. అందరం మాట్లాడుకొని ఒక 2 రోజులు పర్యటన, ఒక రోజు పోవడం చూడటం, ఆ తర్వాత అక్కడే మనం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి ఇచ్చేదానికోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ తక్షణం నిర్మాణం చేపట్టాలని, నిర్వాసితులకి తక్షణం న్యాయం జరగాలని ఇక్కడ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినటువంటి ప్రజలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ని ఏళ్ల తరబడి రాజకీయ ముడిసరుకుగా రాజకీయ పార్టీలు, పాలకులు వీళ్ళందరూ కూడా ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని మోసం చేయడమే ప్రధాన లక్ష్యంగా పోలవరాన్ని పూర్తిగా చూపిస్తున్నారు. నిర్వాసితులకి చట్టబద్ధమైనటువంటి నష్టపరిహారం ఇస్తామని చెప్పి అనాదిగా చెప్తున్నారు. ఈ రెండు ఎప్పుడు జరగడం లేదు, ప్రభుత్వాలు మారుతున్నాయి అంతే. పోలవరం ప్రాజెక్టు అలాగే ఉంటుంది, నిర్వాసితులు అలాగే ఉంటున్నారు. ఉద్యమ పార్టీలు, ఉద్యమ సంఘాలు ఇవన్నీ ఉద్యమ కార్యాచరణ చేస్తూనే ఉన్నాయి.